హాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ స్టోరీలో నీతిని గమనిస్తే సంతోషం ఎక్కడ ఉందో మీకు బాగా అర్థమవుతుంది. ఆ స్టోరీ ఏంటంటే ఒక అత్త, ఒక కోడలు డైలీ ఒక చెత్త అనగా బీరు బాటిళ్ళు, వేస్ట్ పేపర్లు, మందు బాటిళ్ళు సేకరించి జీవనం సాగిస్తూ ఉన్నారు. వారి జీవనం సాగించడంలో ఎంత హ్యాపీగా ఉన్నారంటే అది చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ చూపించడానికి నా దగ్గర వీడియోస్ ఏం లేవు. ఎందుకు చెప్తున్నా అంటే డైలీ నేను చూస్తూ ఉంటాను కాబట్టి, గమనించాను కాబట్టి, వాళ్ళకి ఈ రోజుకి కావాల్సిన ఆహారం కావాల్సిన దాన్ని సేకరించి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కోడలు గర్భవతి ఆమె అయినా కూడా అదే జీవన విధానం సాగిస్తుంది. అంటే గర్భవతి అయితే ఇంట్లో ఉండి కొంచెం ఇదై సేఫ్ చూసుకుంటారు కదా! అలా కాకుండా గర్భవతి అని తెలిసి కూడా డెలివరీ అయ్యేంత వరకు రొటీన్ రోజు చేసే జీవన విధానం చేసుకుంటూ ఉండేది. ఆమె డెలివరీ అయిన తర్వాత కూడా మహా అంటే 1 నెల, 2 నెలలు ఇంటి దగ్గర ఉందో లేదో తెలీదు కానీ, పుట్టిన బేబీని తీసుకొని యథావిధిగా జీవనం కోసం ఏం చేయాలో అదే చేసుకుంటూ ఉండేవారు. కానీ ఇక గమనించాల్సిందేంటంటే, అత్త బండి తోసుకుంటూ వెళితే, కోడలు బండి లోపల కూర్చొని పాలు ఇవ్వడం కానీ, లాలించడం కానీ, ముద్దులాడడం కానీ చేసేది చూస్తే కళ్ళకు నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. అన్నీ ఉండేవాళ్ళు పిల్లలను దూరం పెడుతుంటే, ఏమీ లేని వాళ్ళు ఎత్తుకొని ఆ చెత్త బండిలో ఉయ్యాల వేసి ఊపుకుంటూ వాళ్ళతో ముద్దులాడుతూ ఆ సన్నివేశం చూస్తే కానీ మనకి ఇది జీవితమా, మనం జీవించేది జీవితమా అనే దానికి ఒక ఐడియా వస్తుంది. బాగా గమనించండి. ఉండే వాళ్ళకి, లేని వాళ్ళకి సంతోషం ఎక్కడ ఉందంటే మన చుట్టే ఉంటుంది. మనం చేసే విధానంలోనే ఉంటుంది. మనం ఎక్కడో ఆనందం ఉందని అనుకోవడం తప్పు. వాళ్ళు ఉండే దాంట్లో తోపుడు బండిలో ఉయ్యాల కట్టి ఊపుకుంటూ, చూసుకుంటూ, నవ్విస్తూ, కవ్విస్తూ ఆ పిల్లవాళ్ళని ముద్దులాడుతుంటే చూడండి ఇప్పుడు కాలం ఎలా ఉందో. కనీసం ఎత్తుకొని ముద్దులాడే టైం కూడా లేకపోతుంది. అంత బిజీ అయిపోయినారు తల్లిదండ్రులు. ఇకనైనా కొంచెం ఆలోచించి మీ పిల్లలను మీ మీకున్న ఐశ్వర్యంతో కాదు,